కూడా ఇక్కడ ఇంకా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది. రోడ్డు కూడా సరిగ్గా లేదు. ఇటు పాములు ఏమైనా ఉంటాయో కూడా తెలియదు. అప్పుడు అడవుల్లో తీసుకొచ్చింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక అద్భుతమైన వీడియో అయితే తీయబోతున్నాను. ముందుగా మనం వెళ్ళి కొంత సామాగ్రి అయితే కొనుక్కుందాం. నేను వెళ్ళే దారిలో చిన్న పల్లెటూరులో అయితే ఆగాను. యూ హ్యావ్ ఎగ్స్? యా, ఓకే. ఇక్కడ వచ్చేసి 6 కోడిగుడ్లు తీసుకుంటున్నాను. ఎందుకు ఏంటనేది మీకు ముందు అర్థమవుతుంది. 6 కోడిగుడ్లు తీసేసుకున్నాను. ఇక్కడ గుడ్లు వచ్చేసి ఈ కలర్లో ఉంటాయండి, చూస్తున్నారు కదా. దీన్ని వచ్చేసి మామూలు ఎగ్ అంటారండి. అదే మనం నాటుకోడి గుడ్డు కావాలంటే ఇక్కడ వైట్ కలర్లో ఉంటుంది ఆఫ్రికాలో. అది వచ్చేసి మనకి పెద్ద పెద్ద మార్కెట్స్లోనే దొరుకుతుంది. దీన్ని నార్మల్ ఎగ్ అంటారు. మనకి ఆఫ్రికాకి ఎంత డిఫరెంట్ ఉందో చూసారు కదా, రంగులు కానీ వీళ్ళ కొన్ని అలవాట్లు కూడా చాలా విభిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. 3000 షిల్లింగ్లు అంటండి. స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి. అంటే ఒక్కొక్క ఎగ్గు 500 షిల్లింగ్లు పడింది మనకి. 3000 షిల్లింగ్స్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కోడిగుడ్లతో పాటు వేరే కూడా తీసుకోవాలి. హాయ్, టమాటో. తర్వాత వచ్చేసి టమాటాలు తీసుకుంటున్నాను. అసలు ఏంటా వీడి కోడిగుడ్లు కొంటున్నాడు, టమాటాలు కొంటున్నాడు, ఏం చేయబోతున్నాడా, వంట చేయబోతున్నాడా అని మీకు డౌట్ రావచ్చు. వెయిట్ చేయండి, మీకే అర్థమైంది. వెరీ కవర్ 1 2 3 టమాటా. ఓకే. అండ్ నెక్స్ట్ పెద్దలపాయ అండి. పెద్దలపాయ అంటారు దీన్ని, మీకు తెలిసే ఉంటుందిలే. 1 2 పెద్దలపాయస్. 2000. ఓకే, 2000 షిల్లింగ్లు అంట. సో ఇవి కూడా మన కొడుగుడ్ల దాంట్లో పెట్టేసుకుందాం. ఏందో కూరగాయలు బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇవి చిలకడ దుంపల్లా ఉంది. దిస్ ఈజ్ స్వీట్ పొటాటో. ఓకే, ఐ వాంట్ 3 2 3 3 తీసుకున్నాను. 3 తీసుకున్నా కదా, 1000 షిల్లింగ్లు ఇచ్చేద్దాం. యా, నెక్స్ట్. హాయ్, హౌ మచ్ వన్? 1 2000 1 20. మనం టూరిస్టర్ కాబట్టి రేట్లు ఎక్కువ చెప్దామని చూస్తూ ఉంటారు. రేట్లు ఎక్కువ చెప్తున్నారు, అర్థమైపోయింది అక్కడ. నేను వచ్చేసి ఇప్పుడు హాట్ స్ప్రింగ్స్ దగ్గరికి వచ్చాను. చాలా ఫేమస్ స్పాట్. చాలామంది ఇంత దూరం రారు, అందుకే నేను వచ్చాను. మనం కొన్న ఎగ్స్, వెజిటేబుల్స్ తీసుకొని వచ్చేసాము ఇక్కడికి, హాట్ స్ప్రింగ్స్. హాయ్ బ్రదర్, మై బ్రదర్, కమ్. సో ఇక్కడ వచ్చేసి హాట్ స్ప్రింగ్స్ అంటే మనకి వేడి వాటర్ వస్తుంది. ఎందుకు కొన్నాను ఏంటనేది కాసేపట్లో మీకు అర్థమైద్ది. ఒకసారి లోపలికి చూసేద్దాం. ఇది వచ్చేసి ఆఫీస్ అండి. ఇక్కడ ఉగాండా వస్తే ఉగాండా ఫోర్ట్ పోర్ట్ అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఒక 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఇట్లా ట్యాక్సీ ఇట్లా మాట్లాడుకొని వచ్చేసేయచ్చు ఇక్కడ వరకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఆఫీస్లో టికెట్ తీసుకోవాలి. కెన్ యూ షో మీ ద ప్రైస్ లిస్ట్? ఇక్కడ వచ్చేసి మొత్తం ప్రైస్ లిస్ట్ అండి. ఇది వచ్చేసి $35 అంట, US డాలర్లు. ఏది ఫారినర్స్కి అయితే, ఏది మనకి $35 పే చేయాలి. అదే కనుక వీళ్ళకి వర్క్ పర్మిట్ ఇట్లా ఏమైనా ఉంటే కనుక ఇక్కడ పనిచేసే వాళ్ళకి, మన ఇండియన్స్ ఉంటారు వాళ్ళకైతే $25. లేదు డైరెక్ట్ ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకైతే 15,000 షిల్లింగ్లు అండి. 15,000 షిల్లింగ్లు అంటే మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను, చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ. ఏది హాట్ స్ప్రింగ్స్ చూడడానికి ప్రైజెస్ మాత్రం చాలా హెవీగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు మీకు ఇది. కానీ మనం ఏంటంటే మన రామకృష్ణ అని ఉన్నాడు కదా, మనకి ఇబ్బంది ఏముంది, అన్న ఇన్ఫ్లుయెన్స్ మామూలు ఇన్ఫ్లుయెన్స్ కాదు. వీళ్ళతో మాట్లాడి మనకి చాలా తక్కువలోనే సెట్ చేయించారు. ఎంత ఏంటనేది మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. నాకు పడిన ప్రైజ్ చాలా చౌకలోనే వెళ్ళిపోతున్నాను నేను. ఓకే బ్రదర్, లెట్స్ గో.
అన్నట్టు మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయిన వల్ల నాకు తెలిసింది. దీంట్లో చిన్నపిల్లలకి అయితే కనుక $5 అండి. ఏజ్ లిమిట్ బిలో 10 years, 5 to 15. ఓకే, 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపలకి అయితే కనుక చూస్తున్నారు కదా $5 చిన్నపిల్లలకి. లేదు ఇక్కడ వర్క్ పర్మిట్లో ఉన్న వాళ్ళకైనా $5. ఇక్కడ ఈస్ట్ ఆఫ్రికన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో ఆఫ్రికన్స్ వాళ్ళకైతే కనుక 1500 షిల్లింగ్సే. 1500 షిల్లింగ్సే స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. ఇవన్నీ డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే మీకు మీరు ఇక్కడికి వస్తే ఎలా ఉండిద్దో నేను మీకు అలా చూపించబోతున్నాను. అందుకు మొత్తం డీటెయిల్గా. కోడిగుడ్లు ఇల్లే అమ్ముతున్నారు, మళ్ళీ బయట నుంచి తెచ్చుకునే పని లేదు, ఓన్లీ కోడిగుడ్లే. ఏమైనా కావాలంటే ఇంకా విడిగా తెచ్చుకోవాలి. వీళ్ళ దగ్గర బియర్లు ఉంటాయి, బియర్లు కూడా అమ్ముతారు ఇక్కడ అన్ని చోట్ల రెగ్యులర్గా. ఇదిగోండి కూల్ డ్రింక్స్ మొత్తం కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర, మొత్తం కూడా తీసుకోవచ్చు ఏం కావాలంటే అవి అన్నీ ఉన్నాయి చూసారు కదా. అది వచ్చేసి చీప్ లెక్కరు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చిన్న చిల్లర కొట్టి టోపీలు అవి కూడా అమ్ముతున్నారు. హాయ్, నైస్ టు మీట్ యూ. యా, సో ఇక్కడ గైడ్ అండి వీడు వచ్చేసి. లెట్స్ గో. నాకు యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం తల మొత్తం పట్టేసిందండి, జలుబు కూడా చేసింది, గొంతులో ఇక్కడ మంటగా ఉంది. కానీ లొకేషన్లో బాగున్నాయి. నిజంగా ఎలా ఉంది చెప్పండి, మీరు వచ్చినట్టే అనిపిస్తుంది కదా ఇదంతా చూస్తుంటే. నాకు అలాగే ఉంది. యాక్చువల్గా హెల్త్ బాగాలేదు కదా, అయినా కానీ నాకేంటంటే ఇది నాన్ స్టాప్గా నడుస్తూ మాట్లాడుతూ ఉంటే ఏంటంటే కొంచెం బెటర్ ఉంది. ఎవరైతే అమ్మ పొగలు చూస్తున్నారు కదండి, పొగలు ఏ విధంగా వస్తున్నాయో. ఇదే హాట్ స్ప్రింగ్స్ అంటే. ఇక్కడ మొత్తం రాసం చూడండి, వెల్కమ్ టు ద ఫీమేల్ హాట్ స్ప్రింగ్స్. వాటర్ చాలా వేడిగా ఉంటాయి, దాని జోలికి పోవద్దని చెప్పి వార్నింగ్ బోర్డు ఇది. మొత్తం కూడా ఇలా ఉంది. ఇక్కడ చెక్కలు పెట్టారు. అబ్బో, దీని అమ్మా జీవితం మామూలు వేడి లేదు ఇక్కడ. అసలుకే ఎండగా ఉందనుకుంటే ఈ వేడి ఒకటి ఇక్కడ మామూలు వేడి లేదండి నిజంగా. ఇక్కడికి వస్తే మీకు అర్థమైద్దిలే. ఈ పొగలు కనపడుతున్నాయి కదా, నిజంగా ఇక్కడ ఒక రోజు ఉంటే ఇంకంతే మీ పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. నాకు చర్మం మొత్తం అసలు. ఈ హాట్ స్ప్రింగ్స్ ప్రత్యేకత ఏంటంటే భూమిలో నుంచి అధిక ఉష్ణోగ్రతతో నీరు అనేది వస్తుందండి. ఆ నీరు ఎంత వేడిగా ఉంటుందంటే దాంట్లో మనం ఎగ్స్ ఏమైనా వేసినా, బంగాళదుంపలు ఎట్లాంటివి ఏమైనా వేసినా కానీ ఉడికే అంత వేడిగా ఉంటుంది. దాన్ని ఇక్కడికి మనం లైవ్లో చూడడానికి వచ్చాము. ఈ వేడి వాటర్ భూమిలో నుంచి వస్తుంది, దాంట్లో మనం వేస్తే ఎలా ఉడుకుతుంది ఏంటనేది. ఇప్పుడు మనమైతే ఎగ్స్ ఇంకా స్వీట్ పొటాటో ఇవైతే తెచ్చుకున్నాం కదా, అవైతే దాంట్లో వేసామండి. మనం వచ్చేసి అక్కడ దాంట్లో వేసిన తర్వాత ఎగ్కి వచ్చేసి 10 నిమిషాలు టైం పడుతుందంట ఉడకడానికి. ఇక్కడ వాటర్ టెంపరేచర్ని బట్టి 95 డిగ్రీలు వేడితో అయితే ఉంటుందంట. స్వీట్ పొటాటో అయితే కనుక ఒక 20 నిమిషాలు టైం పడుతుందంట. సరే, మనం కాసేపు వచ్చి చూద్దాం. ఈ లోపల పక్కనే ఇంకొక చోట కూడా వాటర్ వస్తుంది. ఈ పక్కన మొత్తం చూసుకుంటే నాచ్గా ఉంది చూసారు కదా. అంటే అంతటా కూడా రావట్లేదండి వాటర్, కొన్ని స్పాట్లలోనే వస్తుంది. అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి ఇంకొకటి. అబ్బా, ఏ పెట్టామండి, ఇంకేమైనా ఉందా? బాగా వేడిగా ఉన్నాయి. 95 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందంటండి వాటర్. నిజంగా చాలా అంటే చాలా వేడిగా ఉంది. చేత్తో కూడా అంత తాకలేకపోతున్నాను. చూస్తున్నారు కదా కింద నుంచి ఏ విధంగా వస్తుందో. నిజంగా ఆ లోపలికి చెప్పులు వేసుకొని వెళ్తుంటే కాళ్ళు సరిసరమని కాలుతున్నాయి, మామూలుగా కూడా కాదు. చాలా కష్టం అండి. ఒకవేళ జారి పడ్డామా ఇంకా స్వర్గం కనపడినట్టే అక్కడ మనకి. చూసుకోండి, ఇంకా లొకేషన్ అయితే ఇంకా ఇది మంచి బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి కూడా, మనకి ఎంతో బాగుంది. నా ఫోన్లో ఓవర్ టెంపరేచర్ కూడా పడింది, స్క్రీన్ పైన ఇస్తున్నా చూడొచ్చు. అంత వేడి ఉంది ఇక్కడ. సరే, ఎగ్స్ అయితే తీసుకొని తినేద్దాం. ఆ పొటాటో అవ్వడానికి ఇంకొక 10 minutes టైం పడుతుంది. కాలిపోతుందండి. ఇదిగోండి, చూశారు కదా కోడిగుడ్లు కూడా ఉడికేసినాయి. ఇది ఇప్పుడు కడుక్కొని తిందాం, ఎట్లా పడితే అట్లా. దేనికి బాడీలోంచి వాటర్ బయటకు వచ్చేసింది. ఎగ్ టేస్ట్ మన ఎగ్ లాగే ఉందండి. పొగలు రంగు సొన ఉంటుంది కదా, మొత్తం బాగానే ఉడికింది మామూలుగానే. నాకు జలుబు చేసింది కదా, కొంచెం వేడి దగ్గర ఉంటే ఆ వేడి మొత్తం లాగేసిద్దని నాకు అదొక ఆనందం. చూద్దాం.
ఇదిగోండి మొత్తం కూడా చూస్తున్నారు కదా, బాగా బాయిల్ అయిపోయింది. ఇదిగోండి లోపల ఇలా అయిపోయింది మొత్తం కూడా. తిని చూద్దాం. ఉడికిందిలే అండి, బాగానే ఉంది. ఇంక టమాటా ఎంత మించి ఉడికిద్ది. ఊరక ఒక పొటాటో చూద్దాం. 20 నిమిషాలు అని చెప్పింది ఆవిడ. ఊరక చూద్దాం. ఇది కూడా ఉడికినట్టే ఉంది. ఇప్పుడు తింటే కానీ మనకి తెలీదు. ఆవిడ చెప్పింది నిజమే, ఇంకా ఉడకాలి. కొంచెం పచ్చిగా ఉంది కానీ తినేయచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిల్ వాటర్ కూడా ఉందంట, అక్కడికి వెళ్ళొచ్చి ఈ స్వీట్ పొటాటోలే తినేద్దాం. వెళ్ళేటప్పుడు చూస్తున్నా ఇక్కడ ఇది కూడా ఉంది. మరి ఏంటో చదువుకోండి కావాలంటే. ఇప్పుడు వచ్చేసి మెయిల్ దగ్గరికి వెళ్తున్నాం. అదే ఇది ఫీమేల్ కదా, ద ఫీమేల్ స్ప్రింగ్స్. ఇక్కడ నుంచి దూరం బాగా అది వెళ్ళిపోయి అది కూడా చూద్దాం. ఇక్కడ నుంచి లాంగ్ అంట కొంచెం. ఇప్పుడు ఈ గైడ్ ఈవిడ ఎవరైతే ఉన్నారో ఇంకో 1/2 కిలోమీటర్ దూరం ఉందంట. వేర్ ఇస్ రూట్ దిస్ సైడ్. ఓకే, ఇట్లా వెళ్ళిపోవాలంట. మనం ఆ మెయిన్ రోడ్లో వచ్చామండి. సో కిందకు వచ్చాము, అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. అబ్బో, దగ్గర ఒక 700 మీటర్ల వరకు ఉన్నట్టుందండి, కిలోమీటర్కి దగ్గరగా. ఇదిగోండి ఇక్కడ కూడా ఇది మెయిల్ హాట్ స్ప్రింగ్స్. ఇక్కడ అంటే ఫస్ట్ పే చేసే రావాలంటున్నారు. ఇక్కడ బోర్డు పెట్టారు, కానీ ఎవరైనా వెళ్ళిపోయేటట్టుగానే ఉంది చూస్తుంటే. ఇటు వాళ్ళు ఇందా మనం చూసిన టూరిస్టర్లు. అడుగుదాం. హాయ్ గాయ్స్, హౌ ఈస్ ద ఎక్స్పీరియన్స్? వెరీ వెరీ నైస్. ఓకే ఓకే. ఈవిడ ఇంకో గైడ్లా ఉంది. యూనిఫామ్ భలే ఉంది. అబ్బా, ఇది చూస్తున్నారు కదండి, ఇక్కడ కూడా చెక్క మెట్లు మొత్తం పెట్టారు. ఈ మెయిల్ హాట్ స్ప్రింగ్స్ ఎలా ఉంటుందో ఏంటో మొత్తం అసలు లొకేషన్లో చూడండి మొత్తం ఎలా ఉందో. అక్కడెక్కడో దూరంగా పొగలు వస్తున్నాయి, చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటా. లొకేషన్లో చూడండి ఏ మాదిరిగా ఉన్నాయో మొత్తం కూడా. ఇవన్నీ కూడా కొండలే. ఆ పైనుంచి జలపాతాలు అవన్నీ కూడా వస్తున్నాయి, చూస్తున్నారు కదా, మామూలుగా కూడా కాదు. ఈ గైడ్ జస్ట్ నామకే వాస్తే మనతో పాటు ఉండి జస్ట్ చూపించడానికి అనుకుంటా అండి. ఆవిడ పెద్దగా ఎక్స్ప్లెయినింగ్ కూడా ఏమనిపించట్లే నాకు. స్ప్రింగ్స్ చూడండి మొత్తం అసలు అంతా పొగలే. ఇక్కడ నుంచే వేడి తెలుస్తుంది బాగా. అసలు నడుచుకుంటూ వెళ్తే షూ వేసుకొని వస్తే బెటర్ అండి, నాలా చెప్పులు వేసుకొని వస్తే బేలా అయిపోతాం. చూడండి అసలు మొత్తం అసలు వెళ్ళడానికి ఉందా? ఐ కెన్ గో ఇన్సైడ్. ఓకే, ఇక్కడ ఏదో ఉంది, దీని లోపల ఏముంటుంది అబ్బా? కళ్ళు తాగుతారు వీళ్ళు ఏమన్నా? అబ్బా, అదిగోండి మొత్తం చూస్తున్నారు కదండి ఏ విధంగా ఉందో. మొబైల్ టెంపరేచర్ ఎక్కడ పెరిగిపోయిద్దానా నాకు భయం వేస్తుంది. మొత్తం ఇదంతా పేడ అట్లా ఉంది. లోపలికి వెళ్తే ఓన్ రిస్క్ అంట, షూస్ ఉంటే వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఇట్లా టూరిస్టర్లు కూర్చొని ఆస్వాదించవచ్చు, చూడొచ్చు మొత్తం కూడా. ఇంకా మెయిల్ వాటర్ స్ప్రింగ్స్ కూడా ఇదే. అసలు ఇక్కడ బాయిల్ చేయడానికి కూడా అవకాశం లేదు ఒకవేళ తెచ్చుకున్నా కానీ, ఎందుకంటే ఇదంతా దాటుకుని ఆడబోతాం. ఆవిడ ఏమంటుందంటే నువ్వు చచ్చిపోదాం అనుకుంటే వెళ్ళిపో అంటుందట్టు. ఎందుకు వెళ్తాం, మనం బతికుండాలి, ఇంకా ఎన్నో వీడియోలు తీయాలి. ఇది వచ్చేసి చాలా డేంజర్ అంటండి. 1/2 కిలోమీటర్ లోతు ఉంటుందంట. చూస్తానికి అలా కనపడుతుంది కానీ అది ఫీమేల్ వచ్చేసి అంత లోతు అయితే ఉండదు. చాలా డేంజర్ ఇది, వాళ్ళు చెప్తుంది కూడా అదే. ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది మనకి, చూసారు కదా, డేంజరు, ఎక్స్ట్రీమ్లీ హాట్ అని. సో అది గైడ్ని ఫాలో అయిపోవాలి. అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అదే విధంగానే ఉంది. ఇంకా ఆ ఫీమేల్ హాట్ స్ప్రింగ్స్కి వెళ్ళి చిలకడ దుంపలు తీసేసుకొని తినేసి వెళ్ళిపోదాం. ఏంటంటే న్యాచురల్గా ఫామ్ అవుతుంది ఏంటండి హాట్ స్ప్రింగ్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఇంకా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది ఆ ఫీమేల్తో పోల్చుకుంటే. ఇవన్నీ న్యాచురల్గా భూమిలో నుంచే వస్తున్నాయంట, ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో నచ్చిందా? వేడిగా ఉంది ఇక్కడ మాత్రం బాగా. అంటే నేను ఇందాక వాటర్ ఫాల్ ఒకటి చూసా కదండి కొండపైన, అటు తీసుకెళ్తానంది. పక్కనే ఉంది, మనకి రూట్ తెలియదు కాబట్టి ఈవిడ తీసుకెళ్తుంది. మనం మాట్లాడుకోవడమే. ఇక్కడ ఈవిడికి వచ్చేసి ఎక్స్ట్రా 20,000 షిల్లింగ్స్ అడిగింది. అబ్బో, అడవుల్లో తీసుకొచ్చింది. పాములు గట్రా ఏమైనా ఉంటాయేమో. వీళ్ళకి ఏంటంటే మొత్తం అలవాటు ఉంటుంది కదండి ఇటు ఎలా వెళ్ళాలి ఏంటనేది.
దాన్ని బట్టి ఏంటంటే ఈజీగా తీసుకొస్తారు. ఏంటో ఏం అర్థం కావట్లా. ఇదంతా కూడా అడవి, మన ఒక్కలం వస్తే స్వాహ, వాళ్ళకే తెలుస్తుంది మొత్తం, గైడ్లకి వాళ్ళకి తీసుకొచ్చేసింది. రోడ్డు కూడా సరిగ్గా లేదు, ఇటు పాములు ఏమైనా ఉంటాయో కూడా తెలియదు. ఒక 300 మీటర్లు ఏమో వచ్చి ఉంటాం. ఇదిగోండి ఫైనల్గా వచ్చేసాం. దిస్ ఈజ్ వాటర్ ఫాల్స్. ఇదేనా వాటర్ ఫాల్స్? ఏదో అనుకున్నా కానీ నేను ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశా బాగా. వాటర్ అంతా కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఇంత రెడ్ కలర్లో ఉంది ఏంటి? ఈ వాటర్ తాగడం అంత మంచిది కాదండి, చాలామంది తాగొచ్చు అని అనుకుంటారు. చూడండి నలకలు ఏ విధంగా ఉన్నాయో దీంట్లో, కనపడుతుందో లేదో వీడియోలో మీకు. నలకలు అవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. కొండ పైనుంచి వాటర్ అయితే వస్తున్నాయి, చూస్తున్నారు కదా మొత్తం కూడా. ఇది ఇందా మనం దూరం నుంచి కూడా చూసుకున్నాం, లొకేషను మామూలుగా లేదు. ఇక్కడ నుంచి ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చేసుకున్నారు. ఐడియా మామూలు లేదు. వాటే టాలెంట్, వాటే విజన్ అన్నట్టుంది. మనం వెళ్ళేసి ఆ స్వీట్ పొటాటోలు అవి తినేద్దాం. మళ్ళీ ఫీమేల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసినాం. మన చిలకడ దుంపలు, మనం పెద్ద రూపాయలు కూడా వేసినట్టు గుర్తు, మర్చిపోయాడు సంగతి అసలు. దుంప ముందుగా పెద్ద రూపాయ చూసుకుంటే ఉల్లిపాయ, బాగా ఉడుకుంది మొత్తం. చూడండి అసలు మెత్తంగా అయిపోయింది ఉల్లిపాయ. ఇప్పుడు ఫుల్గా ఉడికిన చిలకడ దుంప. పిండి పిండిద్ది అనుకున్నా, కానీ పిండి ఏం కాల. ఏం చూద్దాం ఎలా ఉందో. బాగానే ఉంది. ఈ స్ప్రింగ్ వాటర్ మొత్తం ఇటు వెళ్తే అని ఒక డౌట్ రావచ్చు. ఇటు నుంచి స్ట్రైట్కి వెళ్ళి ఏదో రివర్లో కలుస్తాయి అంటండి మొత్తానికి ఈ వాటర్ మొత్తం కూడా. సో అదనమాట. ఇంకోటి, ఈడ వరకు రావాలంటే ఫస్ట్ మీరు ఉగాండా వస్తే కంపాలా వస్తారండి మ్యాక్సిమం. కంపాలా నుంచి ఫోర్ట్ పోర్టల్ ఊరు ఉంది ఇక్కడ, అక్కడికి రావాలి. అక్కడికి వచ్చేస్తారు మీరు ఆటోమేటిక్గా. అక్కడికి వచ్చేసి అక్కడ ఒక ట్యాక్సీ మాట్లాడుకొని ఇక్కడ వరకు రావాలి. అక్కడ నుంచి ఫోర్ట్ పోర్టల్ నుంచి ఇక్కడికి 70 కిలోమీటర్లు ఉంటుంది. సో అది ఇక్కడికి వచ్చేసి ఇంకా ఇక్కడ $35 చెప్పారండి వాళ్ళు. అంటే మీరు వస్తే మ్యాక్సిమం అంతే చెప్తారు, టూరిస్టర్లు కాబట్టి వాళ్ళకి విదేశీయులు ఎవరు ఏంటనేది అర్థమైపోద్ది. సో నా సంగతి తెలిసిందే కదా, నేను వచ్చిన $35. కాకపోతే ఏంటంటే లక్క అలా కుదిరింది నాకు, అందరికి కుదిరిద్దని లేదు. $37 చెప్తే మీరు బార్గెనింగ్ చేయండి. నాకు అంత కాదు ఇంత ఇస్తానని చెప్పి బార్గెయిన్ చేయండి, తగ్గిస్తారు. గైడ్ కూడా మనతో పాటు వస్తుంది, గైడ్ రూపాయి కూడా తీసుకోదండి, ఇస్తే మనం ఇవ్వచ్చు మొత్తం చూపించినందుకు. సో చాలా ఈజీ ఇక్కడికి రావడం. దీన్ని హాట్ స్ప్రింగ్స్ అని అంటారు. ఇది ఫీమేలు, మెయిల్ కూడా మనం చూసాం కదా. ఏదైనా ఫీమేల్ దగ్గరే కొంచెం దగ్గరగా చూడడం కుదురుతుంది, మెయిల్ దగ్గర అయితే దగ్గరగా చూడడం కుదరట్లా. సో $35 వర్తా అంటే ఇంకెలాగో మీరు చూశారు కదా, మళ్ళీ చూస్తే వర్త్ కాదు. ఏదైనా ఫుట్బాల్ అయ్యి దిగుదాం అనుకుంటే ఇంకా రేటు మాట్లాడుకోండి, ఓ $15 అట్లా మాట్లాడుకొని వచ్చి చేసుకుంటే బెటర్ నన్ను అడిగితే. వాటర్ ఫాల్స్ కూడా చూశారు కదా, నచ్చింది ఆ వీడియో. నెక్స్ట్ వీడియో ఎలా ఉంటుందో నాకే తెలీదు. ఏదో వచ్చాము తీసాము గో విత్ ఫ్లో అంటే చేసాము, ఇలాగే ఉంటుంది. కానీ చివరిలో తెలిసింది నాకు, అంటే ఫస్ట్ టైం వచ్చినోడికి ఏం తెలియదండి, రెండోసారి వచ్చినోడికి ఏంటంటే ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. ఓహో ఇక్కడ ఇది ఉంటుందా అక్కడ అది ఉంటుందా అని, దాన్ని బట్టి ఇంకా మంచిగా వీడియో తీయచ్చు. కానీ మనం ఏంటంటే గో విత్ ద ఫ్లో అంటే వచ్చేసాం. అంటే ఎలా అంటే నేను ఇక్కడికి వచ్చా కదా, మీరు వస్తే అలాగో నేను వస్తే అలాగా, చూస్తారు కదా. సో అది సింపుల్. వీడియో నచ్చితే ఒక లైక్, మన వాళ్ళకి షేరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.